అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: గుర్రపు డెక్కను సేంద్రీయ ఎరువుగా మార్చి పొలాలకు అందించడం ద్వారా కలిగే ప్రయోజనాలు, వేసవిలో ఎండతాపం నుంచి పశువులను సంరక్షించుకునే మార్గాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. గుర్రపు డెక్క నీటిలో తేలియాడుతూ పెరిగే ఒక కలుపు మొక్క. సాధారణంగా కాలువలు, చెరువులలో వేగంగా వృద్ధి చెందుతూ నీటి ప్రవాహానికి అడ్డుపడుతూ ఉంటుంది. దీంతో కాలువ చివరి భూములకు సకాలంలో నీరందక సాగు పనులు సాగక రైతులు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా సాగు రంగానికి అడ్డంకిగా ఉన్న ఈ కలుపు మొక్కను అర్థవంతంగా మార్చుకుంటే విలువైన సేంద్రియ పదార్థంగా మారుతుంది. గుర్రపు డెక్కను సేంద్రియ ఎరువుగా మార్చే విధానాన్ని, పంటలకు వాడుకునే పద్ధతిని తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి. గుర్రపు డెక్క అనేది నీటిపై తేలియాడి పెరిగే కలుపు మొక్క. ఈ కలుపు మొక్క అనేది తొందరగా పెరిగే లక్షణం కలిగి ఉంటుంది. సో ఇది తొందరగా పెరగటం వల్ల నీటి యొక్క ఉపరితల విస్తీర్ణంలో అనేది వ్యాపించి దీనివల్ల నీటిలో ఉండే ఆక్సిజన్ అనేది తగ్గిపోవటం, నీటి కాలుష్యం జరగటం, దానివల్ల కూడా ఈ నీటిలో ఉండే చేపలు, వివిధ రకాలైన జీవరాశులు చనిపోవటం అనేది మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. ఈ యొక్క సమస్యను మనం అధిగమించడానికి గుర్రపు డెక్కను అనేది సేంద్రీయ ఎరువుగా మార్చుకోవటం ద్వారా మనం యొక్క ఈ నీటి కాలుష్యాన్ని తగ్గించడమే కాకుండా ప్రస్తుతం మనకు సేంద్రీయ ఎరువులైన పశువుల ఎరువు, కోళ్ళ ఎరువు, గొర్రెల ఎరువు అనేది అందుబాటులో లేదు. మనకు పంటలకు కావాల్సిన సేంద్రీయ ఎరువును మనం అందించలేకపోతున్నాం. కాబట్టి గుర్రపు డెక్కను అనేది సేంద్రీయ ఎరువుగా మార్చుకోవడం ద్వారా మనం ఈ యొక్క పంట పొలాల్లో ఈ యొక్క రసాయన ఎరువులపై పెట్టే వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. దాంతోపాటు సేంద్రీయ కర్బనాన్ని కూడా పెంచుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే 100 టన్నులు వాడినట్లయితే 10 టన్నుల వరకు మనం సేంద్రీయ ఎరువు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గుర్రపు డెక్కలో నీటి శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనకు తక్కువ మోతాదులో కంపోస్ట్ బయటకు వస్తుంది. సో ఇంకోటి నీటి మోతాదు చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా కుళ్ళిపోయి సేంద్రీయ ఎరువుగా తయారయ్యే అవకాశం ఉంటుంది. అయితే ఈ గుర్రపు డెక్క నుంచి తయారు చేసిన సేంద్రీయ ఎరువు ఎలా తయారు చేసుకోవాలని మనం గమనించినప్పుడు, ఒకటి వర్మి కంపోస్టింగ్ ద్వారా తయారు చేసుకోవచ్చు. రెండవది సాధారణ కంపోస్ట్ పిట్ పద్ధతిలో కానీ సాధారణ కంపోస్టింగ్ పద్ధతిలో కూడా మనం తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ వర్మి కంపోస్ట్ పద్ధతిలో మనం ఈ యొక్క గుర్రపు డెక్క ద్వారా ఎలా సేంద్రీయ ఎరువు తయారు చేసుకోవచ్చు అనే మన అంశాన్ని మనం గమనించినప్పుడు, ముందుగా మనకు ఈ గుర్రపు డెక్క పెరిగే చెరువులు, కాలువలు, నదులు, సో వీటి ఉపరితలంలో విస్తీర్ణంలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముందుగా ఈ నీటి ఉపరితలం నుంచి దీన్ని బయటికి తీసి బాగా ఆరనిచ్చి ఎండబెట్టి, సో దాంట్లో ఉండే నీటి శాతం తగ్గే వరకు ఎండబెట్టి, తర్వాత ఈ గుర్రపు డెక్కను పశువుల పేడను కనుక మనం కలిపి ఒక 40-45 రోజులు పాక్షికంగా కుళ్ళే విధంగా పక్కకు పెట్టినట్లయితే, పాక్షికంగా కుళ్ళిపోయిన గుర్రపు డెక్క అనేది మనం వర్మి కంపోస్ట్ షెడ్లోకి తీసుకొని, అంటే 1 టన్ను సేంద్రీయ ఎరువుకి మనం ఒక 1500 వరకు వానపాములు కనుక వదిలినట్లయితే 60 రోజుల్లో మనకి ఈ యొక్క గుర్రపు డెక్క నుంచి వర్మి కంపోస్ట్ తయారవుతుంది. సంవత్సరంలో 6 సార్లు మనం వర్మి కంపోస్ట్ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. మనం పెద్ద ఎత్తున ఈ వర్మి కంపోస్ట్ షెడ్లు కనుక మనం పెట్టుకున్నట్లయితే వర్మి కంపోస్ట్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ ఏంటంటే ఈ గుర్రపు డెక్క అనేది నీటిలో కరిగి ఉండే నత్రజని, భాస్వరం, పొటాషియంని
గ్రహించి మొక్క తొందరగా పెరుగుతుంది కాబట్టి సో దీని ద్వారా తయారు చేసిన వర్మి కంపోస్ట్లో కూడా మనకి యొక్క పోషకాల మోతాదు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చూసినట్లయితే మనకు వర్షాలు పడినప్పుడు ఈ పంటల్లో వేసిన ఈ యొక్క రసాయన ఎరువులన్నీ ఈ వర్షపు నీటిలో కరిగి ఆ నీరు కాలువల్లోకి వెళ్ళటం, ఆ కాలువల్లో నీరు చెరువుల్లోకి తర్వాత నదుల్లోకి వెళ్ళటం గమనిస్తున్నాం. కాబట్టి సో ఈ నేలల్లో ఈ నీటిలో నత్రజని, భాస్వరం, పొటాషియం ఎక్కువగా ఉంటుంది. వీటిని గ్రహించిన ఈ యొక్క గుర్రపు డెక్కలో కూడా ఈ యొక్క పోషకాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాటి నుంచి తయారు చేసిన కంపోస్ట్లో కూడా ఈ యొక్క పోషకాల మోతాదు ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు కొంత మోతాదులో సూక్ష్మ పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. కాబట్టి గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన వర్మీ కంపోస్ట్ కూడా చాలా వరకు కూడా మొక్కలకు ఉపయోగపడుతుంది. ఈ సాధారణ కంపోస్ట్ పద్ధతులు కనుక మనం చూసుకున్నట్లయితే ముందుగా గుర్రపు డెక్కని మనము కంపోస్ట్ పిట్లో వేసి తర్వాత దానిపైన మనము ఈ యొక్క పశువుల పేడను అంటే దాన్ని 8 ఇంచుల మందంలో వేసి తర్వాత దీన్ని 4 ఇంచుల మందంలో పశువుల పేడను వేసి తర్వాత దీనిపైన ఒక 5 నుంచి 10 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని కనుక వేసుకున్నట్లయితే సో దానిపై కొంతవరకు సన్నటి మట్టిని కనుక వేసుకున్నట్లయితే తొందరగా కంపోస్ట్ తయారవుతుంది. సో దగ్గరగా 60 నుంచి 80 రోజుల్లో ఇది కంపోస్ట్ తయారయ్యే అవకాశం ఉంది. అంటే సాధారణ కంపోస్ట్ పద్ధతిలో కూడా మనం ఈ గుర్రపు డెక్క నుంచి సేంద్రియ ఎరువు తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ సేంద్రియ ఎరువు మనం ఎంత మోతాదులో వేసుకోవచ్చు, ఎంత పోషకాలు ఉన్నది మనం గమనించినట్లయితే ఒక 1000 కిలోల అంటే ఒక టన్ను గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువులో 20 నుంచి 25 కిలోల వరకు నత్రజని, దాంతోపాటు 10 కిలోల వరకు భాస్వరం, దాంతోపాటు 25 నుంచి 30 కిలోల వరకు పొటాషియం అందుబాటులో ఉంటుంది. సో దీని ద్వారా మనం రసాయన ఎరువులపై పెట్టే ఖర్చు తగ్గుతుంది. దాంతోపాటు నేలలో సేంద్రియ కర్బనం పెరుగుతుంది, నేలలో ఉండే యొక్క పోషకాల మోతాదు పెరుగుతుంది, నేలలో జీవ సంబంధ లక్షణాలు మెరుగుపడతాయి. కాబట్టి దీని ద్వారా నేల యొక్క భౌతిక లక్షణాలు కూడా మెరుగుపడి ఈ యొక్క పంటకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి సో ఇది ఎంత మోతాదులో వేసుకోవాలని మనం గమనించినప్పుడు ఒక ఎకరాకు మనకు 3 టన్నుల వరకు కూడా ఈ యొక్క గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువు వేసుకోవచ్చు. అదే ఉద్యానవన పంటలు అయినప్పుడు మనం పంట యొక్క వయసును బట్టి 10 నుంచి 15 కిలోల వరకు కూడా గుర్రపు డెక్క ద్వారా తయారు చేసిన సేంద్రియ ఎరువును వేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనం గుర్రపు డెక్క అనేది ఈ యొక్క నీటిపై విస్తరించి ఎంతో కాలుష్యాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి ప్రస్తుతం సేంద్రియ ఎరువులు మనకు అందుబాటులో లేవు కాబట్టి దాన్ని కూడా అధిగమించడానికి ఈ యొక్క వేస్ట్గా ఉండే గుర్రపు డెక్క ద్వారా మనం సేంద్రియ ఎరువులు తయారు చేసుకున్నట్లయితే మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కాకపోతే ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటంటే ఎక్కడైతే మనకు హానికరమైన ధాతువులు అంటే పరిశ్రమలు అధికంగా ఉండే ఏరియాలో ఆ చెరువులపై పెరిగే ఈ కలుపు మొక్కను అనేది మనం కంపోస్ట్కు తీసుకోకూడదు. ఎందుకంటే అది నీటిలో కరిగి ఉండే వివిధ రకాలైన లోహాలు, ధాతువులు, రకాలైన మెటల్స్ని అది గ్రహిస్తుంది. కాబట్టి వేర్ల ద్వారా క్యాడ్మియం, లెడ్, నికెల్, కోబాల్ట్, ఆర్సింక్ లాంటి లోహాలు కూడా ఈ యొక్క వేర్ల ద్వారా ఈ యొక్క గుర్రపు డెక్కలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని ద్వారా తయారు చేసిన కంపోస్ట్ మన పంటలకు వేసినట్లయితే ఈ పంటల్లోకి కూడా ఈ యొక్క లోహాలు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దీన్ని గమనించి ఇట్లాంటి చెరువులలో ఉండే గుర్రపు డెక్క అనేది మనం సేంద్రియ ఎరువు తయారు చేసుకోవడానికి తీసుకోకూడదు. సాధారణంగా సాగునీటి చెరువులు కానీ తాగునీటి చెరువుల్లో కానీ ఎలాంటి చెరువుల్లో కానీ ఉపరితలంపై పెరిగే గుర్రపు డెక్క ద్వారా మనం సేంద్రియ ఎరువులు తయారు చేసుకోవడం ద్వారా మనకు చాలా వరకు కూడా సేంద్రియ పదార్థాన్ని మనం మొక్కకు అందించవచ్చు. దాని ద్వారా నేలలో ఉండే సేంద్రియ కర్బనాన్ని మనం పెంచుకునే అవకాశం ఉంటుంది. వేసవి ఎండ తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఒక్కసారిగా పెరుగుతున్న వేడిమి, మధ్యలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగండ్ల ప్రభావం మానవాళితో పాటు పశువుల పాలిట శాపంగా మారుతోంది. వేసవి తాపం, మేతల కొరత వల్ల పశువులు బక్కచిక్కిపోయి పాల ఉత్పత్తితో పాటు పాలలో వెన్న శాతం కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంటుంది. వేసవిలో ఎండతాపం నుంచి పశువులను సంరక్షించుకోవడానికి సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే పాల ఉత్పాదక సామర్థ్యం పెరిగి రైతుకు ఆదాయం తగ్గకుండా ఉంటుంది. ఆ వివరాలేంటో ఈనాటి అన్నదాతలో చూద్దాం. పశువులు 38 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర హాయిగా ఉంటాయి. అందువల్ల వాతావరణ ఉష్ణోగ్రత ఇంతకంటే మించితే శీతల పరిస్థితి కల్పించి ఉష్ణోగ్రతలు తగ్గించే ప్రయత్నాలు చేయాలి. చెమట ద్వారా శరీరంలోని అధిక వేడిని విసర్జించే అవకాశాలు పాడి పశువులకు చాలా తక్కువ. నల్లని చర్మం ద్వారా వాతావరణంలోని వేడి శరీరంలోకి ఎక్కువగా ప్రవేశించి తాపాన్ని పెంచుతుంది. అందువల్ల మధ్యాహ్న సమయాల్లో వడగాలుల నిరోధానికి పశువుల పాకల చుట్టూ గోతాలు, పరదాలు వేలాడదీసి వాటిని తడపడం, పాకలపై నీళ్లు చల్లడం, స్ప్రింకర్లు, ఫాగర్లు వాడటం వంటి పనులు చేయాలి.
పాల ఉత్పత్తిని ప్రభావితం చేసే హార్మోన్ వ్యవస్థ అధిక తాపానికి సులువుగా లోనై పాల ఉత్పత్తి ప్రత్యుత్పత్తి మీద తీవ్రమైన ప్రతికూలతను చూపుతుంది. కాబట్టి వేసవిలో పశువుల్ని, దూడల్ని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య ఎండలోకి వదలకూడదు. చల్లగా ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో మేతకు వదలాలి. వీలును బట్టి చెరువులు, కాలువలు, నదులు, మడుగులలోకి వదలడం లేదా పశువుల శరీరంపై చన్నీటిని రోజులో 2-3 సార్లు చల్లడం వంటి చర్యల ద్వారా ఉపశమనం కలిగించవచ్చు. అత్యధిక పాలనిచ్చే సంకరజాతి ఆవులకు, ముర్రా గేదెలకు ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయడం, ముఖ్యంగా షెడ్లలోకి సమృద్ధిగా గాలి ప్రసరించే విధంగా పాకల చుట్టూ తగినంత ఖాళీ స్థలంతో పాటు పాకలు ఎత్తులో ఉండే విధంగా నిర్మించుకోవాలి. ఎండవేడి షెడ్ల లోపలికి ఎక్కువగా ప్రవేశించకుండా పాకల చుట్టూ మామిడి, జామ, సపోటా వంటి బహుళ ప్రయోజనకర మొక్కలను నీడ కోసం పెంచుకోవాలి. మధ్యాహ్నం వేళలో పశువులను పాకల్లో ఉంచకుండా పచ్చని చెట్ల నీడ కింద ఆరుబయట ఉంచినట్లయితే ఎండ తీవ్రత నుండి కాపాడుకోవచ్చు. వేసవిలో పశువుల తాగునీటి అవసరాలు దాదాపు రెట్టింపు అవుతాయి. కావున నీటి తొట్లను నీడలో ఉంచడం, మధ్యాహ్న సమయాలలోనైనా తాజాగా బావి నుండి తోడిన చల్లని నీటిని అందిస్తే మంచిది. పశువులు దాహంతో అధికంగా నీళ్లు తాగడం వల్ల 30-40% ఆహారం తక్కువ తీసుకుంటాయి. దీనితో జీర్ణక్రియకు అంతరాయం ఏర్పడి పాల దిగుబడి, పాలల్లో వెన్న శాతం తగ్గుతుంది. అందువల్ల తక్కువ పరిమాణం గల దానా నుంచే ఎక్కువ పోషకాలు అందే విధంగా చూడాలి. అలాగే పశువులకు పచ్చిమేతను ప్రతిరోజు తప్పక అందించాలి. పచ్చిగడ్డి సులభంగా జీర్ణమవడమే కాకుండా అవసరమైన మాంసకృత్తులు, విటమిన్లు, ముఖ్యమైన ఖనిజాలను పశువులకు అందిస్తుంది. ఒకవేళ పచ్చిగడ్డి లభ్యం కాకుంటే మాగుడు గడ్డిని కానీ, యూరియా గడ్డి గాని అందించాలి. కొంతవరకు మొలక గడ్డిని అందించవచ్చు. అజొల్లాను కొంతవరకు భర్తీ చేయవచ్చు. ఇలా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే వేసవిలో ఎండతాపం నుంచి పశువులను రక్షించుకోవచ్చు. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆమ్చూర్ కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే ఆమ్చూర్ విక్రయాలకు కేంద్రమైన నిజామాబాద్కు రైతులు పంటను తరలిస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్నగర్, మెదక్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి రైతులు మామిడి ఒరుగులను తీసుకొస్తున్నారు. గత సీజన్లో క్వింటాకు 37,000కు పైగా ధర పలుకగా ప్రస్తుతం 18,000 కూడా దాటడం గగనంగా మారింది. ఉత్తరాది రాష్ట్రాల్లో ఆమ్చూరుకు అధిక డిమాండ్ ఉన్నప్పటికీ ఇందూరు మార్కెట్లో సరైన ధరలు దక్కట్లేదని రైతులు వాపోతున్నారు. పుల్లడికాయలు పట్టినాము, ఆమ్స్ కొరకు కనకర అంటారు దాన్ని. గత సంవత్సరము ఎక్కువ రేటు ఉండే 40-50 దాకా ఉండే. ఈ సంవత్సరము రేట్లు లేవు. పట్టడానికి గాల్పు దుమాన్లు అన్ని నేలపాలవుతున్నాయి. చాలా కష్టాలు ఉన్నాయి. గుర్తించేస్తారని తెలియదు. ఇందులో పెట్టుబడి బాగా అయిపోతున్నది. కిలోలకు 500 ఉన్నది. మళ్ళీ దాన్ని తీసుకుపోయి వాగులో పోయేలా దాన్ని తీసుకురావాలి. వర్షం పడితే సగం నష్టం అవుతున్నది. గత సంవత్సరం కింద రేటు ఉండే, ఇప్పుడు 40,000-50,000 ఉండే. ఈ సంవత్సరం అంతా ఏం రేట్ లేదు. 20,000-25,000 అంతే ఉంది. 2 కుంటలు 3 కుంటలు వస్తే ఏం వెళ్తుంది, అందులో 10-20 కిలోలు 30 కిలోలు వెళ్తుంది అంతే. ఈసారి అంతా ఏం లాభం లేదు. వర్షాలు వడిసుగా మస్తు నష్టమైపోతుంది. ఒక 10-15 సంవత్సరాలు ఇక్కడ తీసుకురావట్టి అవునా. ఈసారి రేట్లు కొద్దిగా డౌన్ ఉన్నాయి. రామసూరు తెచ్చిన ధరలు లేవు, మళ్ళీ 10,000, 9,000, 8,000, 5,000, 6,000 ఇట్లున్నది ధర. ఏం చెప్పుడు దాని ధరని. ఇక మా మార్కెట్లో మాల్ చూడలేదు. టౌన్లో నీ పోయిన సంవత్సరాల్లో ఉండే 20, 22, 23 దాకా ఉండే. అప్పుడు సోకింతే నల్లరదానికి గదే ధర, కానీ ఎట్లుండే మంచిదానికి. ఇప్పుడు ఇంతకుముందు పైలా బాగా ఉండే రేటు, ఇప్పుడు రేటు లేకుండా ఉన్నది, తక్కువ రేటు ఉన్నది. ఇప్పుడు అంతా ఈ గాళ్ళు బీళ్ళు బాగా ఈ కాయలతో రాలిపోయి 30,000 దాకా ఉండే, 30,000-25,000 దాకా ఉండే. ఇప్పుడు అక్కడికైతే 8,000, 6,000, 7,000, 10,000 అంటున్నారు. ఇప్పుడు బాగా నుక్సాన్ అవుతున్నది. ఇప్పుడు దానికి కొయ్యాలంటే ఒక క్వింటలకు 8 కిలో 6 కిలో వెళ్తుంది. ఒక మనిషి కూలి తీయాలంటే ఒక 100 కాయ కొయ్యాలంటే 30 రూపాయలు. ఇక అవన్నీ చేసుకొని ఇక్కడికి తెచ్చుకుంటే ఒక టన్ను తెచ్చినా కానీ ఒక క్వింటల్ వెళ్ళదు. గత ఏడాది రికార్డు ధరలను నమోదు చేసిన ఆమ్చూర్ ఇప్పుడు ఆరంభంలోనే నేలచూపులు చూస్తోంది. అకాల వర్షాలు, ఈదురుగాలులకు కాపాడుకున్న పంటను మార్కెట్కు తీసుకొస్తే నష్టాలు చవిచూడాల్సి వస్తోందంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాలకు రంగుమారిన ఆమ్చూరును వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని అన్నదాతలు వాపోతున్నారు. మామిడికాయ అంటే దందనే కచ్చదందా, ఇది కాసిందే తక్కువ. ఆ గాలిలకు మొత్తం పడిపోయింది కాయ. ఆ ఆమ్చూరు చూత రేట్ లేదు. దాదాపు 6,000 నుంచి 8,000 నుంచి లాస్ట్ ఫైనల్ రేటు 15,000 అంటుంది. మాకు రైతులకు గిట్టుబాటు ధర కావాలన్నది విషయం ఏంటంటే 30,000 పైన ఉంటే
గిట్టుబాటు ధర ఇస్తుంది. ఒక టన్ను ఏమాట క్వింటాల్కు మంచి కాయ అయితే 1 క్వింటాల్ వెళ్తుంది, లేదంటే 80 కిలోలు వెళ్తుంది. మామిడికాయలు అంచూరు పచ్చ తీసుకొచ్చాం నిజామాబాద్ మార్కెట్కి. మేము దగ్గర ఒక 10 ఎకరాల మామిడి తోట పట్టాము. దానికి ఒక 5 లక్షలు ఖర్చు అయింది. ఇక్కడికి వస్తే అంచూరుకి రేట్ లేదు. ఇట్లనే ఇక్కడ నిజామాబాద్లో వస్తే వాటర్ ఫెసిలిటీ కానీ బాత్రూమ్లు కానీ ఏవి చక్కగా లేవు. రైతులకు వచ్చి చాలా దూరం నుంచి వస్తాం కాబట్టి కొంచెం మాకు కూడా సహకరించాలి. ప్రతిదీ 35-40 వేల నుంచి గిట్టుబాటు అవుతుండే. ఇప్పుడు ఏం లేదు, ఆమ్చూరు మొత్తము డౌన్ అయిపోయింది. మేము చాలా లాస్ అయినాము దీనివల్ల. ఒక 10 ఎకరాలు 20 ఎకరాల తోట పట్టి తీసుకొని వచ్చినాము ఇక్కడికి. ఇప్పుడైతే మొత్తం డౌన్ ఉంది. అయినా ఇక్కడ గవర్నమెంట్ కూడా జర స్పందించి ఏంది ఏం కథ అని రైతులను కూడా చూసుకోవాలి. 50,000 పట్టినాం, ఒక నూటికి 60 రూపాయలు గీకినందుకు. అలా లాభం లేదు. నీరుడు 40,000 వేయింది, 17,000 18,000 పోతుంది. అది బోకర్ గల్లది ఉన్నది. నిన్న వచ్చినాం, ఇవ్వరాకు ఉండాలి. మళ్ళీ రాత్రి ఎప్పుడు పోయేది, వాళ్ళు పైసలు ఇచ్చి పోయేవారు. అలా 100కి 10 రూపాయలు కటింగ్. మామిడి చెట్లు అనేది కాత లేదు. కాత ద్వారా తక్కువ కాత కాయడం వల్ల మళ్ళీ గాలి రాళ్ళు పడడము అనేది కూడా చాలా జరిగిపోయిందండి. ఆ ఉన్న కాత కూడా కాసి తీసుకొని నిజామాబాద్ మార్కెట్ రావడం జరిగితే దానికి మార్కెట్ లేదు, ఏమీ లేదు. అధికారులు స్పందించి ఆమ్చూరును మద్దతు ధరకు కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని తయారీదారులు కోరుతున్నారు. అన్ని రంగాల్లోనూ కృత్రిమ మేధ అనుసంధానంతో మెరుగైన ఫలితాలు సాధిస్తున్న పరిస్థితుల్లో తొలిసారిగా వ్యవసాయ రంగంలోనూ తన సేవలను అందించేందుకు సిద్ధమైంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బత్తాయి తోటలను పరిశీలించేందుకు అధికారులు పైలట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని చేపట్టారు. తోటల్లో దిగుబడి తగ్గడానికి కారణాలు, పోషక లోపాలు, చీడపీడలు అన్నింటిపైనా సమగ్ర నివేదికను అందించేలా ఏఐ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. కృత్రిమ మేధతో బత్తాయి రైతులకు భవిష్యత్తులో చాలా ఉపయోగకరంగా ఉంటుందంటున్న అనంతపురం జిల్లా ఉద్యాన శాఖ డీడీ ఫిరోజ్ ఖాన్తో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. ఇప్పటికే అన్ని రంగాలలో కృత్రిమ మేధస్సును అనుసంధానం చేయడంతో మెరుగైన ఫలితాలు వస్తున్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ నేపథ్యంలోనే బత్తాయి తోటల్లో ఉన్న లోపాలపై ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను తొలిసారిగా సర్వే చేపట్టారు. దీనికి సంబంధించి జిల్లా ఉద్యాన శాఖ అధికారి ఫిరోజ్ ఖాన్ మనతో ఉన్నారు. సార్ చెప్పండి, తొలిసారిగా ఈ ఏఐ టెక్నాలజీ ఏదైతే ఉందో దాన్ని ఈ బత్తాయి తోటల్లో అమలు చేయడానికి అసలు ఏంటి, ఇది ఈ టెక్నాలజీని ఎలా అమలు చేస్తుంది? ఇప్పటివరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది, అన్ని సెక్టార్స్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఫస్ట్ టైం అగ్రికల్చర్ సెక్టార్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్తో ఒక పెద్ద బృహత్తర పథకం ఇది తయారు చేయడం జరిగింది. ఇది ఈ సంవత్సరం పైలట్ ప్రాజెక్టుగా మనకు అనంతపురం జిల్లాలో చీనీ పంటపై చేయాలని హయ్యెస్ట్ ఏరియా ఉండే స్వీట్ ఆరెంజ్ ప్లాంటేషన్ ఉండే గ్రామం సెలెక్ట్ చేసుకోమన్నారు. మీ అందరికీ తెలిసిందే అనంతపురం ఈజ్ ట్రెడిషనల్లీ స్వీట్ ఆరెంజ్ బెల్ట్ కాబట్టి సింగనమల కాన్స్టిట్యున్సీలో గాలదిన మండలం హయ్యెస్ట్ ఏరియా రికార్డ్ అయింది. దీంట్లో ఈ ముకుందాపురం అనే గ్రామం ఇప్పుడు చాలా హయ్యెస్ట్ ఏరియా స్ట్రెచ్ ఉండే ప్లాంటేషన్, అంటే కన్సూమర్లో చీనీని కనబడుతుంది, మోనోక్రాప్. కాబట్టి ఇది గ్రామాన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం పడింది. పైలట్ ప్రాజెక్ట్ కింద మనం 60 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది విత్ GPS ఆపరేటర్స్తో మైక్రోడేషన్ కంపెనీ ఎంప్లాయీస్ని. ఈ తోట సరిహద్దును మనం జియో కోఆర్డినేట్స్తో మనం ఒక పాలిగాన్ మ్యాప్ తయారు చేసి మనం అప్లోడ్ చేయడం జరిగింది కంపెనీకి. ఈ కంపెనీ వీ హౌసింగ్ అనే ఒక టీమ్ ఇది పనిచేస్తుంది, టెక్నికల్ సపోర్ట్ ఇస్తూ ఉంది గవర్నమెంట్కు. దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ ద ఆయిల్ పామ్ సెక్టర్లో ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది. అంటే దీంట్లో ఏమంటే డ్రోన్ కెమెరా ద్వారా మనకి ఏదైతే అనుసంధానం చేసి ఉంటామో తోటలో ఆ సర్వే నంబరు, ఆ ఎల్ఏ నంబరు, ఫార్మర్ కనెక్టెడ్ నంబర్తో మనం అది జియో కోఆర్డినేట్స్ విత్ R&D అనుసంధానం చేసి, ఎక్స్పెషల్లీ చీనీ తోటల్లో ఎందుకంటే డిసీజ్ అండ్ పెస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిటెక్ట్ చేయడానికి ఈ డ్రోన్ అత్యంత ప్రతిభావంతంగా పనిచేస్తుందనే నమ్మకంతో మనం చేయడం జరిగింది. అసలు ఈ బత్తాయి తోటల్లో ప్రధానంగా ఏ లోపాలను గుర్తిస్తుంది? టెక్నికల్గా ఈ కెమెరా ఏదైతే ఎంత దూరం ఫ్లై అవుతుంది, ఏ లోపాలను గుర్తిస్తుంది? యాక్చువల్లీ ఈ డ్రోన్ ఏదైతే ఇప్పుడు మనం డ్రోన్ ఉపయోగిస్తున్నామో ఇట్ ఈస్ కన్సిస్ట్ ఆఫ్ మల్టీ స్పెక్ట్రా కెమెరాస్ అని ప్లస్ RGB కెమెరా, అంటే రెడ్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ అని 2 సార్ట్ ఆఫ్ కెమెరాస్ దీంట్లో ఫిక్స్ చేయడం జరిగింది. మల్టీ స్పెక్ట్రా కెమెరాస్ వల్ల డిసీజ్ డిసెక్షన్, అంటే చీనీలో ఉండే ఎండు పుల్ల కానీ, ఎండు తెగులు కానీ, కాయకుళ్ళు కానీ, సూక్ష్మధాతు లోపాలు కానీ, బెట్ట కానీ, అంటే మనం తేమ శాతం కానీ, ఇవన్నీ దానివల్ల ఆ కెమెరా డిటెక్ట్ చేస్తుంది. RGB కెమెరా ఏదైతే ఉందో ఆ కన్సర్న్ ఫార్మర్ హద్దుల్ని గుర్తు చేస్తుంది. అంటే మనం
మనం ఏ ఫార్మర్ హద్దు అయితే మనం తిరుగుతుందో అది డిటెక్ట్ చేసి ఆ హద్దులో ఉండే ఫార్మర్కు సంబంధించిండే పిక్చర్స్ని క్యాప్చర్ చేసి ఆ క్యాప్చర్ శాటిలైట్ వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల R&D అనేది ఉంటుంది. సపరేట్ ఈ టీంలో R&D ఉంటుంది, సైంటిస్ట్లో ఒక టీం ఉంటుంది, వాళ్ళకి పంపించడం జరుగుతుంది పిక్స్. దాని ద్వారా ఏదైతే పాలిగాన్ ఏదైతే అనుసంధానమైందో GPS కోఆర్డినేటర్స్తో చీనితో సంబంధించిన చీడపీడలు కానీ సూక్ష్మధాతు లోపాలు కానీ నీటి బెట్ట శాతం ఇవన్నిటికి సంబంధించిండేది ఏదైనా అబ్నార్మాలిటీస్ ఏదైనా ఉంటే ఆ కన్సర్న్ ఏదైతే మనం ట్యాగ్ చేశామో ఆ ఫోన్ నంబరు ఆ రైతుకు డ్రోన్ అలర్ట్ అనే ఒక అలర్ట్ ద్వారా మన మెసేజెస్ మనకు పంపించడం పడుతుంది. డిటెక్షన్ కమ్యూనికేషన్ అనేది ఇట్స్ బిగ్గెస్ట్. ఎందుకంటే ప్రతి రైతుకు మనకు ఏదన్నా రోగం వస్తే జనరలీ హీఈస్ గోయింగ్ మేజర్. మనం ఎంత చెప్పినా కానీ హీ విల్ గో టు ద ఫర్టిలైజర్ షాప్ అండి. అది చూపెడతారు. ఆ ఫర్టిలైజర్ అతను ఆ ఓనర్ కరెక్ట్గా హీఈస్ ఆల్రెడీ ఎక్విప్మెంటే నాలెడ్జ్ ఉంటే కన్నా అక్యురేట్ ఏదైనా మంది ఇస్తాడు, లేదంటే కన్నా దాని వెంట ఒక 4 జోడించి ఇస్తాడు. అలా దానికి వీళ్ళకు కల్టివేషన్ కాస్ట్ కూడా పెరుగుతుంది. అట్లా కాకుండా అప్రాపరియేట్ ఏదైతే రోగం ఉందో అతనికి డ్రోన్ అలర్ట్ వస్తూ ఉంది కాబట్టి ప్రాబ్లం అది ఒకటి చీడ మీద అంటే పురుగుల మీద, ఒకటి మన డిసీజెస్ మీద, పెస్ట్ డిసీజ్ మీద, ఒకటి మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీ. ఎస్పెషల్లీ చీనీలో మైక్రోన్యూట్రియన్ డిఫిషియన్సీ ఎక్కువ ఉంటాయి, సూక్ష్మధాతు లోపాలు అంటాం. దీని మీద ఒకటి, నీటి బెట్ట మీద ఈ గ్రామం ముకుందాపురం అనే గ్రామంలో 90sలోనే ఇట్ ఈస్ ద ఫస్ట్ విలేజ్ ఇన్ ద స్టేట్ సాచురేటెడ్ డ్రిప్ అయింది. చాలా మంచి చీనీ పంట వస్తుంది, మంచి దిగుబడిలో మంచి ఉండే దాంట్లో అనంతపురంలో బెస్ట్ దిగుబడి ఈ ఏరియా అండ్ మర్తాడు గాలిదిన మండలం నుంచి రికార్డ్ అయింది. సో మంచి రైతులు కాబట్టి రైతు సేవ కోసం ప్రభుత్వం చెప్పిన బృహత్తర కార్యం ఇది. సక్సెస్ అయితే కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయి, దానిమ్మ కానీ ఇంకా తర్వాత జామ కానీ మామిడిలో కానీ ఈ ఇంప్లిమెంట్ చేయడానికి కృషి చేస్తుంది. ఈ సర్వే పూర్తి కావడానికి ఈ లోపాలు ఏవైతే మొక్కల్లో ఉన్న లోపాలు, భూమిలో లోపాలు గుర్తించడానికి ఎన్ని రోజులు పడుతుంది? అంటే 10 days క్రితం అయితే మనం ఒక 62 మందిని డిప్లాయ్ చేయడం జరిగింది ఈ గ్రామానికి. కూడేరు, గాలదిన్న, సింగనమల్ల, BKS నుంచి దగ్గర ఉండే VHLను వాళ్ళకి సంబంధించి GPS ఆపరేటర్స్ ఒక 30 మంది మన దగ్గర ఉండే డ్రిప్ కంపెనీలు వాళ్ళ దగ్గర ఉండే FUలను కూడా డిప్లాయ్ చేసి మొత్తం పాలిగాన్స్ అన్ని సేకరించి వాళ్ళకి పంపించడం జరిగింది. ఇన్హౌస్ టీంకి పంపించడం జరిగింది. 2 రోజుల క్రితం ఈ టీం రావడం జరిగింది, తియాస్ అండ్ హిజ్ టీం రావడం జరిగింది. ఈ డ్రోన్ వల్ల మనకు 6 ఫ్లైస్ అంటారు, అంటే 6 సార్లు ఎగులుతుంది. ఎవరీ ఫ్లైకి ఉండేదా 40 to 50 hectares క్యాప్చర్ చేస్తుంది. పిక్చర్స్ ఏదైతే అది క్యాప్చర్ చేసిందో ఇటు అగైన్ అది మరి వాళ్ళ R&Dకి పంపించడం జరిగింది. అక్కడ R&D టీం అది చూసి ఆ కన్సర్న్ ప్రాబ్లం ఉండే ఆ ప్రాబ్లం పెస్ట్ అండ్ డిసీజా ఏం ప్రాబ్లం ఉందో అది ప్రాబ్లం నోటీస్ చేసి ఏదైతే దానికి కనెక్టెడ్ ఉందో సెల్ నెంబర్ పంపించడానికి మినిమం 1 month పడుతుందని చెప్పడం జరిగింది అతను డ్రోన్తో. సో 1 month తర్వాత మనం పంపించేదే కాదు, జనరలీ ఆల్ అలర్ట్స్ వచ్చేటట్టు ఇది కూడా ఒక అలర్ట్ ప్రతి రైతుకు వెళ్ళిపోతుంది. సో దట్ రైతు కూడా ఒకరిని అడిగే అవసరం లేదు, వాట్ ఈస్ ద ప్రాబ్లం, వాట్ ఈస్ ద రెమెడీ, ఏది ప్రాబ్లం ఉంది సూక్ష్మధాతు దానికి రెమెడీ ఏమనేది వాళ్ళకి వస్తుంది. కాబట్టి అది కొట్టుకుంటే వాళ్ళ దాంట్లో వాళ్ళ రైతులు వాళ్ళ దిగుబడి ఒకరిని అడిగే అవసరం లేకుండా, కన్సల్టెన్సీ లేకుండా ఫోన్లో వచ్చే డ్రోన్ అలర్ట్ ద్వారా ప్రభుత్వం ఏదైతే ఇది ఇంత సంక్షేమ పథకం పెట్టిందో దీని ద్వారా వాళ్ళ దిగుబడిని పెంచుకొని మంచి ఆర్థికంగా లాభపడడానికి సహకరిస్తుందని మేము డిపార్ట్మెంట్ వాళ్ళు నమ్ముతున్నాం. సుమారు 10-15 మంది నిపుణులైన ఉద్యాన శాఖాధికారులు పనిచేసే ఆ పనిని కేవలం కొన్ని గంటల్లో ఈ డ్రోన్ బత్తాయి తోటకు సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఈ బత్తాయి మొక్కలు ఎండిపోతుండడానికి కారణాలేంటి, వీటన్నిటిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసి రీసెర్చ్ ల్యాబ్లో వాటిని క్రోడీకరించి మొత్తం పరిశీలన చేసిన తర్వాత ఒక నివేదిక ఇనున్నారు. ఆ నివేదికను బట్టి ఇటు రైతులు ఎలా అప్రమత్తంగా ఉండాలి, ఈ చెట్లు ఎండిపోతున్నదానికి, దిగుబడి తగ్గుతున్నదానికి కారణాలేంటి, వీటన్నిటిపై సమగ్రంగా నివేదిక వచ్చిన తర్వాత రైతులకు పెద్ద ఎత్తున మేలు జరగనుందని DD ఫిరోజ్ ఖాన్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.